ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. మనుజదేహమిమం భువి దుర్లభం సమధిగమ్య సురైరపి వాంఛితం విషయలంబడతాం అపహాయ వై భజతే రే మనుజాః కమలాపతిం. మనుజదేహం ఇమం భువి దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనుష్య జన్మ పొందడం కుదరదు. 83,99,999 ప్రాణులు కూడా పూర్వజన్మార్జితమైన పాప విశేషంతో అథవా ఆయా తదనురూపమైనటువంటి ఫలంతో విచిత్రమైనటువంటి జన్మల్ని పొందుతూ ఉంటాయి. ఒక్క మానవుడు మాత్రం జ్ఞానంతో పరబ్రహ్మని పొందడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలతోటి జన్మని పొందుతూ ఉన్నాడు. అటువంటి ఈ మనుష్య జన్మ దేవైరపి వాంఛితం. ప్రతినిత్యము దేవతలు కూడా మనుష్య జన్మ కోరుకుంటూ ఉంటారట. ఎందుకు అనంటే మనుష్య జన్మలో చేసుకునేంతటి పుణ్యం ఇంకే జన్మలోనూ చేసుకోవడానికి లేదు. అటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మని పొంది విషయ లంపటముల యందు చిక్కుకొని దుఃఖాలన్నింటినీ అనుభవించి పాపాలన్నీ ఆచరించి చివరికి ఏదో ఒక ప్రాణిగా ఇతఃపూర్వం చెప్పుకున్నటువంటి వాటిగా పుట్టడం కంటే భగవంతుణ్ణి ఆశ్రయించి భగవత్తత్వాన్ని తెలుసుకుని పరబ్రహ్మ యొక్క సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్యములు అనేటువంటి వాటిల్లో ఏదో ఒకదాన్ని పొంది మోక్షాన్ని పొంది మనుష్య జన్మని మళ్ళీ ఇంకొకసారి ఇంకో జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా చేసుకునేటటువంటి భాగ్యం ఈ జన్మలో ఉన్నది. కాబట్టి అందరూ కూడా కామక్రోధాలకో అహంకార మమకారాలకో లోను కాకుండా భగవంతుణ్ణి స్మరించండి అంటూ కమలాపత్యష్టకంలో మనకి ఒక శ్లోకం విశేషంగా ఈ నిజాన్ని తెలుపుతూ ఉన్నది. అటువంటి అవకాశం లభించిన మనందరం కూడా ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణారవిందములని ఆశ్రయించి చక్కగా ధర్మ కార్యాన్ని చేస్తూ ఉన్నాం. కామక్రోధాదుల్ని ఏ విధంగా దూరం చేసుకోవాలో, అహంకార మమకారాలు లేకుండా ఎలా ఉండాలో ఇతిహాసంలో చెప్పినటువంటి వ్యక్తులని చూస్తూ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారిని ఇలాగే మనల్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచషష్టితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మానుషీం మాం విజానీహి భర్తారం సమనువ్రతాం సైరంధ్రీజాతి సంపన్నాం భుజిష్యాం కామవాసినీం ఫలమూలాశనామేకాం యత్ర సాయం ప్రతిశ్రయాం అసంఖ్యేయగుణో భర్త మాంచ నిత్యమనువ్రతః భక్తాహమపి తం వీరం ఛాయేవానుగతాపథి తస్య దైవాత్ ప్రసంగో భూత్ అతిమాత్రం సుదేవనే. దమయంతి చేది రాజ్యానికి చేరుకుని ఉన్నది. రాజమాత చూసింది, దగ్గరికి పిలిపించుకొని ఎవరు నువ్వు అంటూ దమయంతి యొక్క వివరాలు అడిగింది. ఆవిడ ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పకుండా, అలాని అబద్ధం చెప్పకుండా మధ్య మార్గంగా మాట్లాడుతూ ఉన్నది. అది ఏ విధంగా ఉంటుందో ఈనాడు ప్రవచనంలో తెలుసుకుందాం అని చెప్పుకున్నాను నిన్న. దమయంతిని ఆవిడ నువ్వు ఎవరు, ఎవరికి సంబంధించిన దానివి, ఏమాత్రము భయం లేదు, ఒక్కదానివి ఉన్నప్పటికీ కూడా, అలాగే నహితే మానుషం రూపం భూషణైరపి వర్జితం, ఏ విధమైన అలంకారాలు లేకపోయినా చాలా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నావు, చెప్పమ్మా అని అడిగేటప్పటికీ వెంటనే దమయంతి చెప్తూ ఉన్నది, అమ్మా ఎప్పుడూ కూడా భర్తని ఆశ్రయించుకుని ఉండేటటువంటి మనుష్య జాతికి చెందిన స్త్రీగా నన్ను భావించు. నేను నా భర్తని నిత్యము అనుసరిస్తూ ఉండేటటువంటి దాన్ని, ఇక సైరంధ్రీ జాతికి సంబంధించిన దాన్ని. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది మనకి. విరాట పర్వలో ద్రౌపది నీ పేరేమిటి అని అడిగితే సైరంధ్రి అని చెప్పింది. ఇప్పుడు దమయంతి కూడా అదేవిధంగా నేను దమయంతిని అని చెప్పుకోకుండా సైరంధ్రీ జాతికి సంబంధించినటువంటి దాన్ని అని చెప్తూ ఉన్నది. పైగా నేను స్వేచ్ఛగా ఉండేటటువంటి దాన్ని అని చెప్తూ ఉన్నది. సైరంధ్రి అంటే మనం అక్కడ చెప్పుకున్నాం విరాట పర్వలో మహారాణి అని ఒక అర్థం, సేవకురాలు అని ఇంకొక అర్థం. ప్రస్తుతం ఆవిడ నేను పరిచారికగా ఉండేటటువంటి దాన్ని అనే అర్థం వచ్చేట్టుగా చెప్తూ ఉంది. మహారాణి ఎలాగూ అయింది కాబట్టి ఆవిడ అబద్ధం ఆడినట్లు కూడా కాలేదు, ఆ మాట చెప్పింది. రెండింటినీ కూడా
ఒకే మాటలో చెప్పినట్లుగా చెప్పింది. ఆవిడ పరిచారిక ఈ అమ్మాయి అని అనుకుంటుంది ఆవిడ, దాంట్లో కూడా తప్పు లేదు. ఇక ఆ పైన అంటోంది, నేను ఎన్నో సద్గుణములు కలిసి ఉన్నటువంటి నా భర్త నిరంతరము నన్ను ఆశ్రయిస్తూ ఉండేవాడు. ఆయన యొక్క ప్రియ భార్యగా నేను ఉన్నాను. ఆయన కందమూల ఫలాలు తింటూ నన్ను కూడా అలా కందమూల ఫలాలు తినేటువంటి నన్ను ఎల్లప్పుడూ అనుసరించి ఉంటూ ఉంటాడు. నేను కూడా సాయంత్రానికి నా భర్త దగ్గరికి చేరతాను. ఎప్పుడూ కూడా నా భర్త యొక్క అధీనంలోనే ఉంటూ ఉంటాను. అటువంటి స్త్రీని నేను అని చెప్పింది. ఇక్కడ కూడా తప్పు లేదు. ఎప్పుడు నలమహారాజుని ఆశ్రయించి ఉండేది ఆవిడ. ఆయన కూడా ఈవిడ్ని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి నేను అటువంటి దాన్ని ఏం చెప్పుకున్నది. ఆ పైన భక్తాహం అపితం వీరం, నేను నిత్యము కూడా నా భర్త యందు అత్యంత ప్రేమతోటి భక్తితోటి ఉంటూ ఉంటాను. ఆయన్ని నిత్యము కూడా అనుసరిస్తూ ఉంటాను తప్ప ఆయనతోటి వియోగం పెట్టుకోను. అయితే విధి ప్రభావంతో మేమిద్దరం ఇలా ఉంటూ ఉన్నప్పుడు విధి ప్రభావం వలన నా భర్త జూదం ఆడవలసి వచ్చింది. ఆయన ఒక మూర్ఖుడితోటి జూదమాడాడు. ద్యూతే సనిర్జితశ్చైవ వనమేక ఉపేయివాన్ తమేక వసనం వీరం ఉన్మత్తమివ విహ్వరం ఆశ్వాసయంతి భర్తారం అహమప్యగమం వనం సకదాచిత్ వనే వీరః కస్మింశ్చిత్ కారణాంతరే క్షుత్పరీతస్తు విమనాః తదప్యేకం వ్యసర్జయత్ తమేకవసనానగ్నం ఉన్మత్తవత చేతసం అనువ్రజంతి బహుళా నస్వభామి నిశాస్తదా తతో బహుతిథే కాలే సుప్తాముత్సృజ్యమాం క్వచిత్ వాసోర్ధం పరిచ్ఛిద్య త్యక్తవాన్ మామనాగసం తమ్మార్గమాణా భర్తారం దహ్యమానా దివానిశం. ఆ జూదం ఆడినప్పుడు నా భర్త జూదంలో ఓడిపోయాడు. కట్టుబట్టలతో ఒకే వస్త్రాన్ని ధరించి ఆయన అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు వనవాసం చేద్దామని. ఉన్మాదిలాగా పిచ్చి పట్టినటువంటి వాళ్ళలాగా దీనమైన స్థితిలో ఉన్నటువంటి నా భర్తని నేను అనునయిస్తూ ఊరడిస్తూ ఆయన వెంట బయలుదేరాను. ఇద్దరం కలిసి అరణ్యానికి వచ్చి ఉన్నాం. అయితే వీరుడు నా భర్త ఏ కారణం వల్లనో తెలియదు, ఆకలితో దప్పికతో పీడింపబడుతూ ఉన్నటువంటి వాడై విమనస్కుడై చివరికి నా భర్త తన శరీరం మీద ఉన్నటువంటి బట్టని కూడా వదిలేశాడు, దిగంబరుడయ్యాడు. అలాంటి దిగంబరుణ్ణి ఉన్మాదిలా ఉన్నటువంటి వాడిని ఏం చేస్తాడో ఎలా ఉంటాడో తెలియనటువంటి స్థితిలో బాధపడుతూ ఉన్నటువంటి వాడిని అనుసరిస్తూ నేను కూడా కొంతకాలం ఆయనతో పాటుగా ఆ అరణ్యవాసాన్ని చేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత నా చీరలో సగ భాగాన్ని కోసేసుకుని ఏ తప్పు చేయనటువంటి నన్ను విడిచిపెట్టి అర్ధరాత్రి పూట అరణ్యంలో ఒక్కదాన్ని అలా వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటువంటి భర్త ఎక్కడ ఉన్నాడో తెలియక ఏమయ్యాడో కూడా తెలుసుకోలేక బాధతో నేను కష్టపడుతూ రాత్రింబవళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటున్నానమ్మా, ఇది నా పరిస్థితి అని ఇక తన పేరు దమయంతిని కానీ తన భర్త పేరు నలమహారాజుని కానీ తమది నిషధదేశమని కానీ తన తండ్రి పేరు భీమసేన మహారాజు అని కానీ
భీమ మహారాజు అంటూ కానీ, అలాగే తన మామగారి పేరు వీరసేనుడని కానీ ఏ మాట చెప్పకుండా, అలా అని ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాన్ని చెప్పకుండా ఉన్నట్టు కాకుండా మధ్య మార్గంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ అందులో ముఖ్యమైనటువంటి దాన్ని చెప్పక ఆవిడికి రాజమాతకి తన వివరాన్నంతటినీ కూడా అందించింది. ఎక్కడ అసత్యం అనేటటువంటిది లేదు, అలా అని అనవసరమైనటువంటిది లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆవిడ తన వివరాలని చెప్పింది. ఆ పైన అంటోంది, సాహం కమల గర్భాభం అపశ్యంతి హృది ప్రియం నవింద్యామ్యమర ప్రఖ్యం ప్రియం ప్రాణేశ్వరం ప్రభుం తామశ్రుపు పరిపూర్ణాక్షీం విలపంతీం తథా బహు రాజమాతా బ్రవీదార్త భైమీమార్తస్వరాన్ స్వయం వసస్వ మయి కళ్యాణి ప్రీతిర్మే పరమాత్వయి మృగయిష్యంతి తే భద్రే భర్తారం పురుషా మమ అపి వా స్వయమాగచ్చేత్ పరిధావన్నితస్తతః ఇహైవ వసతి భద్రే భర్తారముపలప్స్యసే. రాజమాతుర్వచ శ్రుత్వా దమయంతీ వచోబ్రవీత్ సమయేనోత్సహే వస్తుం త్వయి వీరప్రజాయిని. దమయంతి ఇంకా అంటూ ఉన్నది, బ్రహ్మలాంటి వాడమ్మా నా భర్త, దేవతల చేత కూడా నమస్కరించదగినటువంటి వాడు నా ప్రాణేశ్వరుడు. అటువంటి వాడు కనిపించకపోతే ఎప్పటికీ ఆయన్ని పొందుతానా అన్నటువంటి దుఃఖంతో నేను బాధపడుతూ ఉన్నాను. నా కష్టం ఎవరికి చెప్పుకోను, నేను ఆయన్ని పొందలేకపోతూ ఉన్నాను అని ఇలా అంటూ 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 వెంటనే ఉక్కబెట్టి ఏడవడం మొదలుపెట్టింది. దుఃఖపడుతూ ఉన్నది. వెంటనే రాజమాత చూసి ఏడుస్తూ ఉన్నటువంటి దమయంతిని ఊరడించి జాలితోటి ఆవిడ అన్నది, రాజమాత, అమ్మా నీకేం భయం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వంటే నాకు ఎందుకో అత్యంత అభిమానం కలిగింది, నీ మీద నాకు ప్రీతి కలిగింది. నా మనుష్యులు నీ భర్తను వెతుకుతారు, ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో సమస్తాన్ని తెలుసుకుంటారు. అలాగే ఒకవేళ వారు తెలుసుకోలేకపోయినా అటూ ఇటూ తిరుగుతూ మొత్తానికి ఎప్పటికో ఒకప్పటికి నీ భర్త ఈ రాజ్యాన్ని చేరవచ్చు. అప్పుడు ఇక్కడే ఉండి నువ్వు నీ భర్తతోటి సుఖంగా ఆనందించవచ్చు, నీ భర్తని పొందవచ్చు. అందువల్ల ఏమాత్రం భయపడక నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పింది. చూడండి దమయంతి యొక్క స్వభావం. ఆవిడ అన్నది వెంటనే, అమ్మా బాగుంది, చాలా సంతోషం, కాకపోతే నేను ఒక ఒప్పందంతో మీ దగ్గర ఉంటాను, మీరు దానికి ఒప్పుకుంటే నేను ఇక్కడ ఉండవచ్చు, లేదు నేను ఉండలేను అని తన యొక్క అభిప్రాయాన్ని నిశ్చయంగా చెప్పేసింది. తను ఉన్న పరిస్థితి ఏమిటి, తను పడుతున్న కష్టాలు ఎటువంటిది, ఎటువంటి కష్టాల్లో ఉన్నది ఆవిడ. అన్ని కష్టాలు పడుతూ అంత దుఃఖంలో ఉండి శరీరం కూడా బాధపడుతూ ఉంటే ఒక రాజమాత పిలిచి నువ్వు నా దగ్గర ఉండమ్మా సుఖంగా అంటూ ఉంటే, నా ఒప్పందానికి నువ్వు ఒప్పుకుంటే నేను నీ దగ్గర ఉంటాను అని చెప్పి అంటోంది అని అంటే ఆవిడ యొక్క మానసిక స్థైర్యం ఎంత గొప్పగా ఉన్నదో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సమయానికి సందర్భానికి తగినటువంటి విధంగా రంగుల్ని మార్చేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు అవతలి వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధమైపోయేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఏదైనా అవమానమో లేక ఏదైనా కష్టమో కలుగుతూ ఉంటే అవతల వాళ్ళకి లొంగిపోయేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక ఇంతకంటే పెద్ద కష్టం అంటూ ఏమీ లేదు, ఇదే పెద్ద కష్టం అనేంతటి కష్టం ఉన్నప్పటికీ కూడా దమయంతి
తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోక, తన యొక్క స్వభావాన్ని మార్చుకోక, తన స్థితి ఎటువంటిదో ఆ స్థితికి తగినటువంటి విధంగానే నేను నీ దగ్గర ఉంటాను, అది ఒప్పుకుంటేనే నువ్వు నాకు ఆశ్రయం ఇవ్వు, లేకపోతే నన్ను పంపించేసాయి అని నిశ్చయంగా చెప్పబోతూ ఉన్నది ఏనంటే, ఆ ధైర్యము, ఆ స్థైర్యము, ఆ అభిమానము అవన్నీ కూడా నిజంగా అందరూ కూడా నేర్చుకోవలసినటువంటి విషయాలు. కష్టం రావచ్చు, మనం ఇబ్బందుల్లో పడవచ్చు, అంత మాత్రాన అందరికీ మనం సాగిలపడి దండం పెట్టడం మొదలెడితే, అందరి అధీనంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే మన ఉనికిని మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఆ నిజం, ఆ ధర్మం మనకి ఈ సందర్భంలో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. భర్తని చూడలేక అతని కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే నానా కష్టాలు పడి చివరికి ఒక రాజ్యాన్ని పొందిన తర్వాత సాక్షాత్తుగా రాజమాత తన భవనంలోకి పిలిపించుకుని నువ్వు ఇక్కడ ఉండు అని చెప్తూ ఉంటే సాధారణమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఏం చెప్పినా చేస్తానండి, మీ దగ్గరే ఉంటాను, మీరు ఎలా అయినా నన్ను వినియోగించుకోండి, కానీ కొన్ని రోజులు నాకు ఉండడానికి ఆశ్రయం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఈవిడ ఎలా అనలా, నా ఒప్పందానికి ఒప్పుకుంటే నీ దగ్గర ఉంటానంటుంది. ఆవిడ వరసం మీద ఈవిడిని అడిగినట్లు, సరే అనుగ్రహిస్తున్నాను పో అన్నట్లు పైకి కనిపిస్తూ ఉన్నా మానసికమైనటువంటి స్థైర్య ధైర్యములు ఉన్నప్పుడు నువ్వివ్వవు, నా ఒప్పందం నీకు నచ్చలేదు, నేను చెప్పినటువంటి వాటికి నువ్వు నీ అభిప్రాయాన్ని, నీ యొక్క అనుమతిని తెలపట్లేదు, సరిపోయింది, సంతోషం, వెళ్ళొస్తాయి, ఇంకో దగ్గరికి వెళ్తాను, నాకేం భయం, నేను ఎక్కడైనా ఉండగలను, ఏ విధమైనటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అనేటటువంటి స్థైర్యం ఆవిడలో ఉన్నది, ఆ ధైర్యం ఆవిడలో ఉన్నది. అందుకని ఎందుకు మొదట్లోనే ఉన్నటువంటి విషయం అంతా చెప్పేస్తే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని, ఉండమంటే ఉండమంటుంది, పొమ్మంటే పొమ్మంటుంది, పోతే పోదాం అనే ధైర్యంతో ఇక్కడ ఉంటే రేపు ఈవిడ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని అంటే నానా కష్టాలు పడాలి. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందే చెప్పింది. ఆవిడ శ్రద్ధగా వింటోంది, ఏం ఒప్పందం ఉంటుందో ఏం చెప్తుందా ఈ అమ్మాయి అని. అప్పుడు అంటోంది, ఉచ్ఛిష్టం నైవ భుంజీయాం నకుర్యాం పాదధావనం నచాహం పురుషానన్యాన్ ప్రభాషేయం కథంచన ప్రార్థయేత్యది మాం కశ్చిత్ దండ్యస్తే సపుమాన్ భవేత్ వధ్యశ్చతే సకుర్మంద మందః ఇతి మే వ్రతమాహితం భర్తురన్వేషణార్థం తు పశ్యేయం బ్రాహ్మణానహం యద్యేవమిహ వత్స్యామి త్వత్సకాశే న సంశయః అతోన్యథా న మే వాసః వర్తతే హృదయే క్వచిత్ తాం ప్రహృష్టేన మానస రాజమాతేదమద్బ్రవీతే. ముందుగా చెప్పమ్మా అన్న వెంటనే ద్రౌపది తన యొక్క మాటలు చెప్తూ ఉన్నది, తన యొక్క నియమాలు. ఉచ్ఛిష్టన్నైవ భుంజీయాం, అమ్మా నేను ఎంగిలి తినను, మొట్టమొదటి మాట. నకుర్యాం పాదధావనం, రెండవది నేను పాదసేవ కూడా ఎవరికీ చేయను. నువ్వు ఎప్పుడన్నా బాగా కాళ్ళు ఎప్పుడు ఎడుతున్నాయి సైరేంద్రి, వచ్చి నా కాళ్ళు నొక్కు అంటావేమో, నేను పాదసేవ చెయ్యను, ఎవరికి కూడా పాదాలు నొక్కను. నచాహం పురుషానన్యాన్ ప్రభాషేయం, ఇక ఇతరులు పురుషులు ఎవరైనా ఉంటే వాళ్లతో నేను మాట్లాడను, నాకు వాళ్ళతో సంబంధం లేదు అని మొట్టమొదటి చెప్పింది ఆవిడ. 3 విషయాలు, అందులో ప్రధానమైనటువంటిది ఎంగిలి తినను అని. సైరంధ్రీ జాతి స్త్రీ కాబట్టి ఏదో మిగిలిపోయినటువంటి అన్నాన్నో దాన్నో దీన్నో తినమంటుందేమో. ఈవిడ యజ్ఞయాగాదులన్నీ చేసి సంస్కృతుడైనటువంటి నలమహారాజు యొక్క భార్య, ఆహితాగ్ని పత్ని ఆవిడ,
సంస్కరింపబడినటువంటిది. అటువంటి ఆవిడ ఎవరో ఎంగిలి తినడం అనేటటువంటిది ధర్మం కాదు. అందుకని నేను ఎంగిలి కూడా ముట్టను అని చెప్పింది. సైరంధ్రి అంటే ఏదో ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది అని అనుకుంటున్నావేమో, ఈ పని కూడా చేయను. ఆవిడ యొక్క అభిప్రాయం అది మొట్టమొదటి దాన్ని చెప్పడంలో. పైగా ఎంగిలి అంటే మనకందరికీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏమిటి అంటే, మన నోట్లో పెట్టుకున్నటువంటి దాన్ని సగం తిని మన కంచంలో ఉన్నదో లేక మన నోట్లో సగం కొరికినటువంటి దాన్నో ఇంకొకరికి ఇస్తే అది ఎంగిలవుతుంది అని అనుకుంటూ ఉన్నాం. వాస్తవం అది ఎంగిలే అవుతుంది. ఇంకో విశేషం కూడా ఉన్నది ఇక్కడ. అన్నం వండుకున్నాం అనుకోండి, మనం తినేసాం, ఇంకా కొంత అన్నం మిగిలింది. అన్నము పప్పు కూర ఏవో మిగిలినాయి దాంట్లో. మన ఇంటికి ఎవరో ఒక మహానుభావుడు వచ్చారు, మన స్నేహితుడో ఆప్తుడో ఆత్మీయుడో మనల్ని చూడ్డానికి. మిట్ట మధ్యాహ్నం వచ్చాడు మన భోజనాలు అయిన తర్వాత. అప్పుడు ఇంట్లో కొంత అన్నం మిగిలింది కదా, పప్పు మిగిలింది కదా అని చెప్పి దాన్నే ఆయనకి వడ్డిచ్చేయకూడదు, వడ్డిచ్చేయం కూడా. అది మనం తినేశాం కాబట్టి అది కూడా ఉచ్ఛిష్టమే అని చెప్పబడుతుంది శాస్త్రంలో. అందుకని అప్పటికప్పుడు మళ్ళీ కొంత బియ్యం పడేసి అన్నం వండి ఆ మహానుభావుడికి అన్నం పెడతాం. కూర ఇవన్నీ చేయలేకపోయినా కనీసం అన్నం వరకైనా సరే వండి పెడుతూ ఉంటారు కొంతమంది. ఆధారముల విషయంలో అంత పట్టింపు లేదు అనేటువంటి భావన పెట్టుకుని, లేదు యుక్తి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అవి కూడా చేసి పెడుతూ ఉంటారు. ఇది మనం తినేశాం కదా, తిన్నటువంటి మిగిలిన దాన్ని వాళ్ళకి ఎలా పెడతాము అని. ఇక్కడ దమయంతి చెప్పేటటువంటి మాటలో ఉచ్ఛిష్టం నైవ భుంజీయాం అంటే అటువంటిది కూడా నేను తిన్ను, నాకంతూ విడిగా ఉండాల్సిందే, దాన్నే నేను తింటూ కాలక్షేపం చేస్తా అని అంతవరకు వెళ్ళి చెప్పింది ఆవిడ. పైగా నకుర్యాం పాదసేవనం, నీ పాదాలు పట్టాల్సిన కర్మ నాకు లేదు. ఆవిడదే కాక ఇంకెవరిదైనా సరే వాళ్ళ పాదాలు కూడా ఈవిడ పట్టడానికి లేదు. మహారాజపత్ని, ఆహితాగ్నిపత్ని, మహారాజ పత్ని అయ్యి ఉండి ఎంగిలి తినడానికి లేదు, పాదాలు పట్టడానికి లేదు. కాబట్టి ఆ ధర్మాలకి లోటు రాకుండా ఉంటాను నేను నీ దగ్గర. అలాగే ప్రార్థయేత్యది మాం కశ్చిత్, నేను పరపురుషులతో మాట్లాడను అని చెప్పింది. ఆ పైన ఒకవేళ ఎవడైనా సరే ఇక్కడ ఏదో సైరంధ్రీ జాతి స్త్రీగా వచ్చింది, కొత్తగా వచ్చింది ఈ స్త్రీ ఎవరో అని చెప్పి నా మీద ఏదైనా అఘాయిత్యం చేద్దామనుకుంటే, లేక నా మీద కోరికని ప్రదర్శించినట్లయితే అటువంటి వాడు దండ్యస్తే సపుమాన్ భవేత్, మీరు అటువంటి వాడిని శిక్షించాలి. మీ చేతిలో వాడు దండించదగినటువంటి వాడు. వాడి విషయంలో మీరు వాడు మాకేదో దగ్గరవాడు ఆత్మీయుడు అనుకోవడానికి కుదరదు. అటువంటి వాడిని దండించండి. అవసరమైతే అటువంటి వాడిని చంపాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. మీరు చంపి తీరాలి. అంతే తప్ప వాడిని క్షమించి వదిలిపెడతానంటే కుదరదు. అలాగే భర్తురన్వేషణార్థంతు పశ్యేయం బ్రాహ్మణానహం, ఇక నా భర్తని వెతకడానికి మహాత్ములైనటువంటి పండితుల్ని కొంతమందిని మీరు నియమించాలి. వాళ్ళంతా బయలుదేరి వెళ్ళి నా భర్త ఎక్కడ ఉన్నాడో వెతకాలి, చూడాలి. ఆయన సమాచారం ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాలి. మీరు ముందు వాళ్ళని నియమించాలి. ఇవి ఎంగిలి తిరగపోవడం, పాదాలు పట్టకపోవడం, కాళ్ళు పట్టకపోవడం, ఇంకెవరితోనూ పరపురుషులతో మాట్లాడకుండా ఉండడం, ఎవరైనా తనని ఇబ్బంది పెడితే అటువంటి వాణ్ణి దండించడం, అవసరమైతే వాణ్ణి చంపేయడం, తన భర్తని వెతకడానికి బ్రాహ్మణుల్ని పంపించడం. ఈ పనులన్నీ కూడా మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉండడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాకే సందేహము కూడా లేదు. యద్యేవమిహవత్స్యామి త్వత్ప్రకాశేన త్వత్సకాశేన సంశయ. ఈ విధంగా నేను ఈ నియమాలతో కూడి మీ దగ్గర ఉండదగినట్లయితే, మీకు అది ఇష్టమైతే నాకేమీ ఇబ్బంది లేదు, నేను ఇక్కడ ఉంటాను. లేదు అబ్బే అలా కుదరదు సైరంధ్రి, నువ్వు ఉచ్ఛిష్టం తినాలి, లేక పాదాలు పట్టాల్సి వస్తుంది అంటూ
మీరు చెప్పినట్లయితే ఈ నియమాలు ఇక్కడ కుదరవు అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే అలాగే నేను ఇక్కడేమీ ఉండను, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నాకేం భయం లేదు అన్నట్టుగా మాట్లాడింది. రాజమాత అన్నీ విన్నది. విన్న మరుక్షణం పరమ సంతోషపడింది. యోగ్యురాలుగా ఉన్నది, ఇలాంటి పనులేవి చేయను అంటోంది అంటే ఆత్మాభిమానంతో కలిసి ఉన్నటువంటి స్త్రీ, ఎంత సంతోషం అని వెంటనే చెప్పడం మొదలుపెట్టింది. సర్వమేతత్కరిష్యామి దిష్ట్యా తే వ్రతమీదృశం ఏవ భుక్త్వా తతో భైమీం రాజమాత విశాంపతే ఉవాచేదం దుహితరం సునందాన్నామ భారత సైరంధ్రీమభిజానీష్వ సునందే దేవరూపిణీం వయసా తుల్యతాం ప్రాప్త సఖీ తవ భవత్వియం ఏతయా సహ మోదస్వ నురుద్విజ్ఞమనః సదా. తతః పరమ సంహృష్ట సునందా గృహమాగమత్ దమయంతీముపాదాయ సఖీభిః పరివారిత. సా తత్ర పూజ్యమానా వై దమయంతీ వ్యనందత సర్వకామైః సువిహితైః నిరుద్వేగావసత్ తదా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి ఛేదిరాజగృహవాసే పంచషష్ఠితమోऽధ్యాయః. రాజమాత వెంటనే, అమ్మా, నీ వ్రత నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అనుసరించి నువ్వు ఇక్కడే ఉండవచ్చు. అలాగే నువ్వు కొంతమందిని పంపించి నీ భర్తను వెతికించమన్నావు కదా, ఆ పని కూడా నేను చేస్తాను, అన్నీ చేస్తాను, నువ్వు చెప్పినట్లు నువ్వు ఇక్కడే ఉండు, ఆనందంగా ఉండు అని చెప్పి వెంటనే తన కూతురు సునంద అని చెప్పి ఉన్నది, ఆవిడ్ని పిలిచింది. అమ్మా సునంద, ఇగో నీతో సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి ఆవిడే ఈ సైరంధ్రి, ఈమెతో కలిసి సంతోషంగా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏతయా సహమోదస్వ నిరుద్విగ్నమనః సదా, ఏమాత్రము కూడా నువ్వు బాధపడకుండా సుఖంగా ఉండు. నీ ప్రియ సఖిగా ఇగో ఈ సైరంధ్రి ఉంటుంది, నువ్వు కూడా ఈవిడితో కలిసి ఉండు అని చెప్పింది. చెప్పి ఆ సైరంధ్రికి అనగా దమయంతికి అలాగే సునందకి ఇద్దరికీ కూడా పరస్పర పరిచయాన్ని చేసింది. సునంద చాలా ఆనందపడింది దమయంతిని చూసి. వెంటనే పరమానందంతో ఆ దమయంతిని తీసుకుని తన రాజగృహానికి సునంద వెళ్ళిపోయింది. దమయంతి ఇంకా సునంద ఇంట్లోనే ఉంది. చాలా గౌరవంగా జీవన కొనసాగిస్తూ ఉన్నది. అనుకున్నటువంటివన్నీ కూడా ఆవిడికి తత్క్షణమే లభిస్తూ ఉన్నాయి. ఆవిడ ఎవరితోటి మాట్లాడవలసిన అవసరం రాలేదు, ఎవరికి పాదాలు పట్టాల్సిన అవసరం రాలేదు, ఎవరు కూడా ఆవిడ మీద ఏ విధమైనటువంటి కోరికని ప్రదర్శించలేదు, అఘాయిత్యం చేయడానికి పూనుకోలేదు, ఎంగిలి తినాల్సినటువంటి అవసరం కూడా రాలేదు. కోరినవన్నీ లభిస్తూ ఉంటే సుఖంగా ప్రశాంతంగా ఆ చేదిరాజ సన్నిధానంలో సునంద యొక్క గృహంలో రాజమాత యొక్క కుమార్తె అయినటువంటి సునంద ఇంట్లో కాలం గడుపుతూ ఉన్నది. భర్తని చూడలేకపోతున్నాననేటువంటి చింతని భరిస్తూనే. మరి ఇక మన నలమహారాజు సంగతి ఏమిటి? ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏమయ్యాడు? దమయంతి అరణ్యాన్ని చుట్టూ చివరికి ఈ రాజ్యానికి చేరడం వరకు బాగా వివరంగా చెప్పుకున్నాం. మరి ఆనాటి రాత్రి దమయంతిని విడిచిపెట్టి నలమహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? మన తర్వాత కథా విషయం అదే. 66వ అధ్యాయంలో ఇక నలమహారాజు ఎటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో, చివరికి ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. రేపటి కథాశ్రవణంలో ఆ విషయాలన్నింటినీ కూడా మనం శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములను చక్కగా పారాయణ చేసి శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దమయంతీదేవి ఆ చేతిరాజా
రాజమాత యొక్క దగ్గరికి వెళ్ళగా ఆ రాజమాత నీకు నేను ఆశ్రయం ఇస్తాను అనంటే నేను చెప్పబడినటువంటి ఈ నియమాలను నాకు ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా నీ రాజ్యంలో ఉంటాను, లేదంటే ఈ రాజ్యంలో కాకుండా నేను ఎక్కడైనా సరే నివసిస్తాను అని చెప్పిన పిమ్మట ఆ రాజపుత్రి యొక్క నియమాలను చక్కగా తెలుసుకున్నటువంటిదై సంతసించి ఆ రాజ్యమున ఆశ్రయమును ఇచ్చినటువంటి ఘట్టాన్ని మనం చక్కగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 65వ అధ్యాయంలో 55వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మానుషీం మాం విజానీహి మానుషీం మాం విజానీహి భర్తారం సమనువ్రతాం భర్తారం సమనువ్రతాం సైరంధ్రీ జాతి సంపన్నాం సైరంధ్రీం జాతి సంపన్నాం భుజిష్యాం కామవాసినీం భుజిష్యాం కామవాసినీం ఫలమూలాశనామేకాం ఫలమూలాశనామేకాం యత్ర సాయం ప్రతిశ్రయాం యత్ర సాయం ప్రతశ్రయాం అసంఖ్యేయ గుణో భర్తా అసంఖ్యేయం గుణో భర్త మాంచ నిత్యమనువ్రతః మాంచ నిత్యమనువ్రతః భక్తాహమపి తం వీరం భక్తాహమపి తం వీరం ఛాయేవానుగతా పథి చాయేవానుగతామతి తస్య దైవాత్ ప్రసంగోభూత్ తస్య దైవాత్ ప్రసంగోభూత్ అతిమాత్రం సుదేవనే అతిమాత్రం సుదేవనే ద్యూతే సనిర్జితశ్చైవ ద్యూతేశ నిర్జితశ్చైవ వనమేక ఉపేయివాన్ వనమేక ఉపే ఇవాన్ తమేకవసనం వీరం తమేకవసనం వీరం ఉన్మత్తమివ విహ్వలం ఉన్మత్తమివ విహ్వలం ఆశ్వాసయంతి భర్తారం ఆశ్వాసయంతి భర్తారం అహమప్యగమం వనం అహమప్యగమం వనం సకదాచిద్వనే వీరః సకదాచిద్వనే వీరః కస్మింశ్చిత్ కారణాంతరే కస్మింశ్చిత్ కారణాంతరే శుక్వరీతస్తు విమనాః పరితస్తు విమనాః తదప్యేకం వ్యసర్జయత్ తదప్యేకం యసర్జయత్ తమేకవసనానగ్నం తమేకవసనానగ్నం ఉన్మత్తవదచేతసం ఉన్మత్తవదచేతసం అనువ్రజంతి బహుళా అనువ్రజంతి బహుళా నస్వపామి నిశాస్తదా నస్వమామి నిశాశ్వత తతో బహుతిథే కాలే తతో బహుని తే కాలే సుప్తాముత్సృజ్యమాం క్వచిత్ సుప్తాముసృజ్యమాం క్వచిత్ వాససోర్ధం పరిచ్ఛిద్య వాససోర్ధ పరిచ్ఛిద్య త్యక్తవాన్ మామనాగసం త్యక్తవాన్ మామగానసం తమ్మార్గమానా భర్తారం తమ్మార్గమానా భర్తారం దహ్యమానాదివానిశం దహ్యమానాదివానిశం సాహం కమలగర్భాభం సాహం కమలగర్భాభం అపశ్యంతి హృది ప్రియం అపశ్యంతి హృతి ప్రియం న విందామ్యమర ప్రఖ్యం న విందామ్యపరప్రఖ్యాం ప్రియం ప్రాణేశ్వరం ప్రభుం ప్రియం ప్రాణేశ్వరం ప్రభుం కామశ్రు పరిపూర్ణాక్షీం కామశ్రు పరిపూర్ణాక్షీం విలపంతీం తథా బహు విలపంతీం తదా బహు రాజమాతా ప్రవీదార్తా రాజమాతా బ్రవీదార్త భైమీమార్తస్వరాం స్వయం వైమీమార్తస్వరాం స్వనం వనస్వమయి కళ్యాణి వనస్వమయి కళ్యాణి ప్రీతిర్మే పరమాత్వయి ప్రీతిర్మే పరమాత్వయి మృగయిష్యంతి తే భద్రే మృగయిష్యంతి తే భద్రే భర్తారం పురుషా మమ భర్తారం పురుషా మమ అపి వా స్వయమాగచ్చేద్ అపి వా స్వయమాగచ్చేత్ పరిధావన్నితస్తతః పరిధావన్నితస్తదః ఇహైవ వసతి భద్రే ఇహైవ వసతి భద్రే భర్తారముపలప్స్యసే భర్తారముపలప్స్యసే రాజమాతుర్వచ శ్రుత్వా రాజమాతుర్వచ శ్రుత్వా దమయంతి వచోబ్రవీద్ దమయంతి వచోబ్రవీత్ సమయేనోత్సహే వస్తుం సమయేనోత్సహే వస్తుం వయం వీర ప్రజాయిని వయమీరా ప్రజాయిని ఉచ్ఛిష్టన్నైవ భుంజీయాత్
ఉచ్చిష్టం నైవ న భుంజీయాం కుర్యాం పాదధావనం న కుర్యాం పాదధావనం న చాహం పురుషానన్యాన్ న చాహం పురుషానన్యాన్ ప్రభాషేయం కథంచన ప్రభాషేయం కథంచన ప్రార్థయేద్యది మాం కశ్చిత్ ప్రార్థయేద్యది మాం కశ్చిద్ దండ్యస్తే స పుమాన్ భవేద్ దండ్యస్తే స పుమాన్ భవేత్ మధ్యశ్చ తే స గృణ్మందః వద్యశ్చ తే స కృత్మందః ఇతి మే వ్రతమాహితం ఇతి మే వ్రతమాహితం భర్తురన్వేషణార్థం తు భర్తురన్వేషణార్థం తు పశ్యేయం బ్రాహ్మణానహం పశ్యేయం బ్రాహ్మణానహం యద్యేవమిహ వత్స్యామి యద్యేహ వివమత్స్యామి త్వత్సకాశేన సంశయః వత్సకాసేయన సంశయః అతోన్యథా న మే వాసః అతోన్యథా న మే వాసః వర్తతే హృదయే క్వచిత్ వర్తతే హృదయే క్వచిత్ తాం ప్రహృష్టేన మనసా తాం ప్రహృష్టేన మనసా రాజమాతేదమబ్రవీత్ రాజమాతేదబ్రవీత్ సర్వమేతత్ కరిష్యామి సర్వమేతత్ కరిష్యామి దృష్ట్యా తే వ్రతమీదృశం దృష్ట్యా తే వ్రతమీదృశం ఏవముక్త్వా తతో భైమీం ఏవముక్త్వా తతో భైమీ రాజమాతా విశాంపతే రాజమాతామిషాంపతే ఉవాచేదం దుహితరం ఉవాచేదం దుహితరం సునందాం నామ భారత సునందాం నామ భారత సైరంధ్రీమభిజానీష్వ సైరంధ్రీమభిజానీష్వ సునందే దేవరూపిణీ సునందే దేవరూపిణి వయసా తుల్యతాం ప్రాప్త వయసా తుల్యతాం ప్రాప్త సఖీ తవ భవత్వియం సఖీ తవమవద్వియం ఏతజా సహ మోదస్వ ఏతయా సహ మౌదస్వ నిరుద్విగ్నమనః సదా నిరుద్విగ్నమనా సదా తతః పరమ సంహృష్ట తతః పరమ సంహృష్ట సునందా గృహమాగమత్ సునందా గృహమాగమత్ దమయంతీముపాదాయ దమయంతీముపాదాయ సఖీభిః పరివారితా సఖీభిః పరివారితా సా తత్ర పూజ్యమానా వై సా తత్ర పూజ్యమానా వై దమయంతీ వ్యనందత దమయంతి వ్యనందత సర్వకామైః సువిహితైః సర్వకామైః సువిహితైః నిరుద్వేగావసత్తదా నిరుద్వేగా వసత్తదా ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి దమయంతి చేదిరాజగృహవాసే చేదిరాజగృహవాసే పంచషష్టితమోऽధ్యాయः పంచషష్టితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుని శ్రీనివాసానుగ్రహాన్ని పొందుదాం. దేవదేవుని నామస్మరణతో మనందరం కూడా పవిత్రగాత్రులమవుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద
దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదరాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ
అభిరూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, పాప నివారణ గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆనందరూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఇహ వరదాయక గోవింద, ఇహరాజ రక్షక గోవింద, పరమదయాళు గోవింద, పద్మనాభ హరి గోవింద, తిరుమల వాస గోవింద, తులసీ వనమాల గోవింద, శేషసాయినే గోవింద, శేషాద్రి నిలయ గోవింద, మత్స్యావతార గోవింద, ఏడుకొండలవాడ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన 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 గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోకుల నందన గోవింద. గోవింద గోవింద. శ్రీనివాస స్వామి వారిని చక్కగా స్మరించుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి మంగళాంతంగా పారాయణాన్ని ముగించుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓ